గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ మాధవీలత గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం పాలిప్స్ గురించి మాట్లాడుకుందాం. పాలిప్ అంటే మ్యూకస్ ప్రొట్రూజన్ అనమాట. అంటే గర్భసంచి లోపలికి బ్లీడింగ్ అయ్యే పొర దగ్గరికి చిన్న పిలకలాగా ఏర్పడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే వైట్ డిశ్చార్జ్ ఎప్పుడు పడితే అప్పుడు అవ్వటం, వాటరీగా కానీ, లేదంటే వైట్ డిశ్చార్జ్ మిక్స్డ్ విత్ బ్లడ్, సో ఆల్టర్డ్ బ్లడ్ అంటాం అనమాట. లైట్ పింకిష్గా కానీ బ్రౌనిష్గా కానీ అట్లా అవ్వటం అండ్ బ్లీడింగ్ ఎక్కువ అవటం ఉంటుంది. వీటితో పాటు కడుపులో నొప్పి కూడా ఉంటుంది. అప్పుడు స్కాన్ చేయించుకుంటే కనుక పాలిప్స్ ఉన్నాయని చెప్తారు. ఆ పాలిప్స్ కొన్నిసార్లు ఫైబ్రాయిడ్ పాలిప్ కూడా అని అంటాం అనమాట. వీటిని హిస్ట్రోస్కోపీ ద్వారా కానీ డిఎన్సి మెథడ్లో కానీ దాన్ని తీసేయచ్చు. కాకపోతే ఈ పాలిప్స్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది, రికరెన్స్ ఛాన్స్ ఎక్కువ అనమాట. వీటికి క్యాన్సర్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ పాలిప్ను మాత్రం బయాప్సీకి పంపించి మళ్ళీ పాలిప్ రాకుండా అక్కడ మెరీనా వేయించుకోవడం కానీ, అవసరమైతే రెండోసారి కనుక వస్తే గర్భసంచి తీసేయడం కానీ అవసరం అవుతుందండి. ఈ పాలిప్ గురించి ఇంక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.